వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ షార్ట్ లో చెప్పినట్టు మా వారు చేసిన ఇడ్లీ పిండితో ఊతప్ప అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దోశ పిండితో చేసుకునే దోశ కన్నా ఇలా ఇడ్లీ పిండితో చేసుకునే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీకి ఇడ్లీ, దోశకి దోశ రెండు టేస్ట్లు ఒకే దాంట్లో వస్తాయి మనకి. సో ఇలా పెనం వేడెక్కిన తర్వాత 2 గంటలు పిండి వేసుకొని గంటతో నేర్పకుండా నార్మల్గా ఇలా పెనం పైన స్ప్రెడ్ చేయండి. గంటతో చేస్తే మళ్ళీ పల్చగా దోశలా వస్తుంది అనమాట. సో ఇంకా మీకు ఆయిల్, నెయ్యి మీ ఇష్టాన్ని బట్టి దోశ మీద వేసేసుకొని ఫస్ట్ దాని మీద ఉల్లిపాయలు, క్యారెట్ తురుము వేసి మళ్ళీ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఇంక ఇలా మంచిగా కాల్చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా కాల్చేయండి 2 సైడ్స్. ఇప్పుడు కింద సైడ్ మనం పైన ఫ్లిప్ చేసి కూర కారం కానీ లేదా మీకు ఇష్టమైన పొడి కానీ లేదా ప్లెయిన్గా అయినా ఎలా అయినా తినచ్చు. ఇలాగూ నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి పొడి అని చెప్పి వెల్లిపాయ పొడి నంచుకుంటాను కదా, అందుకే నేను దానిపైన వేసేసాను డైరెక్ట్గా. ఇంకా మధ్యాహ్నం కర్రీ సేల్ అవ్వాలని ఆలు కూడా వేసేసాను.